102 ఎకరాలు అటవీ శాఖవే. ప్రైవేటోడు ఎవడో కబ్జా చేసి ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం వాడి మీద కొట్లాడుతుందట. దాదాపు 20 ఎకరాల భూమి ఇది. 20 ఎకరాలైనా 102 ఎకరాల భూమి 20 ఏళ్ళ సంది కొట్లాడుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు సంచలన తీర్పిచ్చింది. ఈ భూమి మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే. 102 ఎకరాలు అటవీ శాఖవే. సాగర్ రోడ్లో ఆ భూమి ప్రైవేట్ ఆస్తి కాదు. రాష్ట్ర సర్కారుకు అనుకూలంగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. జాగీర్ల రద్దుతోనే ఆ భూములన్నీ సర్కారు పరం. 1953లోనే రెవెన్యూ నుంచి అటవీ శాఖకు బదిలీ అయినాయి. ఎస్టేట్ అధికారి పేరుతో 1954లో తెచ్చిన పత్రాలు చెల్లవు. అటవీ అధికారుల అలసత్వంతోనే ఈ పరిస్థితి. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ బాధ్యత అధికారులదే. 8 వారాల్లోగా రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించండి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 20 ఏళ్ల వివాదానికి తెరబడ్డది. సుప్రీం తీర్పుతో వేల కోట్ల భూమి సర్కారు సొంతమైంది. ఇదే అట ఆ భూమి. సాగర్ రోడ్లోని గుర్రంగూడ వద్ద ఉన్న వివాదాస్పద భూమి. మరి ఎవరో పెద్ద మనుషులు మొత్తం దీన్ని, ఇప్పుడు ఇది 100 కోట్ల భూమి కదా, 102 ఎకరాలు ఆ ప్లేస్లో అంటే ఈజీగా 50 కోట్లకు తక్కువేం ఉండదు ఆ భూమి. వేల కోట్ల విలువ చేసే 102 ఎకరాల అటవీ భూమి విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా సంచలన తీర్పునిచ్చింది. హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే రోడ్లో ప్రధాన రహదారి పైన ఉన్న ఈ భూమి తమ ప్రైవేటు ఆస్తి అని కొందరు చేసిన వాదన తోసిపుచ్చింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం సాహెబ్ నగర్ కలాన్ రెవెన్యూ పరిధిలోని 201/1 సర్వే నెంబర్లో ఉన్న ఈ భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్లో భాగమని స్పష్టం చేసింది. ఈ మేరకు 102 ఎకరాలను రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటిస్తూ 8 వారాల్లో నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుర్రంగూడ ఫారెస్ట్ బ్లాక్లో ఉన్న 102 ఎకరాల భూమి తమదే అని సాలార్జంగ్ వారసుల న్యాయ పోరాటం చేస్తున్నారట. అది ప్రైవేట్ భూమి అనే వాదనను తెర మీదకి తెచ్చిరట. మొత్తానికి కోర్టులో ప్రభుత్వం కూడా గట్టిగానే వాదించింది. 20 ఇయర్స్ నుంచి ఇది నడుస్తున్నది. గవర్నమెంట్ భూమి, ఇది అటవీ శాఖ భూమి అని కోర్టు తీర్పు చెప్పింది. మరి ఇప్పటికైనా ఫెన్సింగ్ చేస్తారా, మళ్ళీ దీంట్లో అటు ఇటు ఇంకేమన్నా చేస్తారా?